అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా సినీ పరిశోధకులు ఇమంది రామారావు గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్ మీకు కనుమ రోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. సంక్రాంతి వరిలో కలెక్షన్ కింగ్ ఎవరు, ఏం చెప్తారు? కలెక్షన్ కింగ్ అని అడిగారు కదా మీరు కలెక్షన్ కింగ్ మాత్రం ఇంకెవరు? మెగాస్టార్. అంతేనా? డెఫినెట్గా వాళ్ళకి 3 డేస్కి 103 అంటే 103 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఒక 3 డేస్కి. వీరసింహారెడ్డి 3 డేస్కి 63 కోట్లు, దాదాపు 64 కోట్లు వసూలు చేసింది. మనం ఎప్పుడైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటాం. మన మాటల మీద ప్రేక్షకులకు కూడా కొండంత నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు, అంతే కదా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలన్నమాట. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. నిజంగా వీరయ్య కింగా లేదా మన వీరసింహారెడ్డి కింగా అంటే వీరయ్యే కింగు, వాల్తేరు వీరయ్యే కింగు. ఇందులో వాల్తేరు వీరయ్యగా నటించినటువంటి చిరంజీవి 100% ఇచ్చాడు ఎఫర్ట్. ఎక్కడా కూడా 1% డ్రాప్ అవ్వలేదు. ఆయన చేసిన పొరపాటు ఏంటంటే, అంటే మనం వాస్తవాలు చెప్పుకుందాం బాబు. ఆయన చేసిన పొరపాటు ఏమిటంటే, అక్కడ రవితేజని ఆర్టిస్ట్గా పెట్టుకోవడం, ఆ రవితేజకి 3 రోజుల ముందే ధమాకా అనేటువంటి సినిమా ఓ హిట్ సినిమా రావడం, ఈ క్రెడిట్ ఏది వాల్తేరు వీరయ్య తాలూకు క్రెడిట్ ఆయన సగం పోయింది. రవితేజకి ఒకవేళ రవితేజ లేదనుకోండి, డెఫినెట్గా మెగాస్టార్ మనం వీరయ్య పాత్రసారి చిరంజీవి గారు ఒక్కసారి కాళ్ళు ఎత్తుకొని ఆయన అభిమానులు అందరూ కూడా సగర్వంగా ఉండేలాగా చేసేవాడు అన్నమాట. అది లేదు. ఆ క్యారెక్టర్ ఎంపిక ఎవరు చేశారో కానీ తప్పండి. ఇద్దరు ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఆ స్టోరీ అంటే మేకింగ్ వేరేలా ఉంటుంది. ఓకే, ఇద్దరు ఒక సూపర్ స్టార్స్ అనిపించుకున్నప్పుడు ఆ స్టోరీ కుకింగ్ వేరుగా ఉంటుంది. ఈయనకో క్లోజప్ ఉంటే ఆయనకో క్లోజప్, ఈయనకో ఫైట్ ఉంటే ఆయనకో ఫైట్, ఈయనకి ఏదైనా ఒక రొమాన్స్ సాంగ్ ఉన్నట్టయితే ఆయనకి రొమాన్స్ సాంగ్. ఇక్కడ ఇద్దరు షేర్ చేసుకోవటంలా. అవును. ఆ తర్వాత ఏమనుకుంటాం, నాకు నిజంగా రవితేజ చాలా వరకు నాకు లైఫ్ ఇచ్చాడు, నాకు ఎంతో సపోర్ట్ చేశారని అనవలసి వస్తుంది కదా. ఆయన సపోర్ట్ చేశారంటే ఈయన లేదని అర్థం ఉంది కదా. ఆయన వల్ల సినిమా ఇలా ఆడుతుందంటే అంటే నా వల్ల అంతగా లేదని చెప్పుకోవడం తెలియకుండా. అందువల్ల చిరంజీవి గారు ఈ విషయంలో పొరపాటు చేశారు. ఏదేమైనప్పటికి కూడా అయితే సినిమాలు 2 ఒకరియే, మైత్రి మూవీ మేకర్స్ కనుక. ఇక్కడ చిరంజీవి గారు చేసిన పొరపాటు ఏంటంటే రవితేజని పెట్టుకోవడం. స్టోరీ విషయంలోనూ ఆయన జోక్యం అంటే కరెక్ట్గా జోక్యం చేసుకోవటం లేదండి. ఈ వీడియో చిరంజీవికి ఎవరైనా చూపించినా పర్వాలేదు, మనమే తీసుకెళ్ళి చెప్పినా. ఎందుకంటే స్టోరీ అన్నది మీ తాలూకు రేటు బడ్జెట్ పెరిగిపోయింది, మీ మీద ఆశపడే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది, మీ ఫ్యాన్స్ సంఖ్య పెరిగిపోయింది. మీ తమ్ముడు గారు సినిమాలు చేయటం ఉండేది, మీరు ఏ సినిమాలు చేస్తున్నారు, మీ కుటుంబాన్ని ప్రేమించే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. అప్పుడు జాగ్రత్తగా ఆలోచించేయండి. మీకెందుకు కంగారుగా ఎత్తు చేయాలి? ఓకే, డైరెక్షన్ మాత్రం మామూలుగా ఏదో చేస్తున్నారు తప్ప ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్ కాదు కదా. ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్ కాదు. కానీ అసలు కొన్ని సందర్భాల్లో చూస్తే సార్, మన స్టార్టింగ్ రిలీజ్ అయిన రోజు అంతగా బాగాలేదు, అలా బాగాలేదు, ఇలా బాగాలేదు, ఇలాంటి టాక్స్ అన్ని కొన్ని అన్నెసెసరీగా కొన్ని ఇలాంటి టాక్స్ అని వచ్చాయి. ఈరోజు చూస్తే మరి కలెక్షన్స్ లో దూసుకుపోతుంది. సినిమా బాగలేదని టాప్ బయట ట్రోల్ చేస్తున్నారు, బయట అలాగుంది. ఎందుకంటే నీకు బాబీ డైరెక్షన్ అంటే బాబీ అంటే బాగా డ్రామా పాటు చేస్తాడు, యాక్షన్ పాటు చేస్తాడు, అంతా బాగుంది. కానీ గబ్బర్ సింగ్ అంత సెన్సేషనల్ హిట్ అయింది. సర్దార్ గబ్బర్ సింగ్ బాబీ చేస్తే అది అనుకోకుండా ఘోరమైన ఫ్లాప్ అయింది గనక మరి దాన్ని ఆలోచించుకోవాలి కదా. ఎవరో మీ దగ్గర రాగానే కొంచెం వినయంగా కనిపించి ఏదో బుద్ధిమంతుల్లో కనిపిస్తే మీరు డైరెక్షన్ చేసి ఇచ్చేస్తే ఎలాగా ఉంది? మనకి మిత్రలాభంలో ఒక సామెత ఉంటుంది,
తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరం ఎక్కడైనా ఉంటుందా? తన్ను మాలిన ధర్మం ఉండదు కదా. అంతే కదా సార్. అప్పుడు నువ్వేటో ఎవరినో చూసిన తర్వాత అబ్బాయి డైరెక్షన్ బాగానే ఉంటాడు, రావయ్యా చేయవే అంటే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు? అది ఆ తర్వాత ఏమో ఆయనకి మంచి ఒక బాడీ లాంగ్వేజ్ని బాగా పట్టుకున్న వ్యక్తుడు ఉన్నాడు, వి వినాయక్. మరి ఆయన సినిమా చేయించవచ్చు కదా, అంతే ఎందుకు సినిమా చేయించడం లేదు? ఏదో వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి, మనకి అనవసరం. అది కానీ కలెక్షన్లు మాత్రం ఎక్కడ చూసినా కానీ భయంకరంగా వస్తున్నాయి కనుక ఇది ఒక విధంగా మరి ఎందుకో తెలియదు కానీ చిరంజీవి గారికి అన్యాయమే జరుగుతుంది. ఇందులో చిరంజీవి గారు కల్పించుకోని విషయాలు వాస్తవాలు చెప్పకపోతే చిరంజీవి మామూలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా, మా తాలూకు ఆ సినిమా మీకు కంపేర్ చేయొద్దు, మా సినిమాకి 3 రోజులకు వచ్చిన కలెక్షన్ 103 కోట్లు అంతే అంతే. మిగతా సినిమా అంతే వచ్చు అంతే. మిగతా ఏ సినిమా బాగుందో మీరు తేల్చుకోండి. బట్ నా సినిమా బాగుందని నాకు 100% నమ్మకం ఉంది. ఆ మాట చెప్పదు ఎలాగవుతుందండి? అలా ఊరికి మామూలుగా ఏంటంటే చాలా సభ్యత, చాలా సంస్కారం, చాలా వినయం సినిమా ఫీల్డ్లో పనిచేయద్దండి. సినిమా ఫీల్డ్ ఒకళ్ళని మనసును ఒప్పించడం ఎందుకు? ఇప్పుడు ఆయనకి కొన్ని లక్షల మంది, కోట్ల మంది అభిమానులు ఉన్నప్పుడు ఆ లక్షల మందిని, కోట్ల మందిని కూడా సంతోషపరచాలి. అది తర్వాత మెగా ఫ్యామిలీకి ఎంతైతే శ్రేయోభిలాషులు ఉన్నారో ఆ శ్రేయోభిలాషుల్ని సంతోషింపజేయాలి. అది చేయకపోతే చిరంజీవి గారిది తప్పే అవుతుంది. ఎందుకంటే చిరంజీవి గారి కంటే చాలా పెద్ద వయసు ఉన్నవాడిగాను, ఇండస్ట్రీకి ముందు వచ్చిన వాడిగాను. అంటే నేను వెళ్ళి కలుసుకొని మాట్లాడదామంటే పెద్ద నష్టం లేదు, కష్టం లేదు. అంతే. అయ్యా నేను సీనియర్ జర్నలిస్ట్ని 47 ఏళ్ళుగా ఉంటున్నాను నేను అంటే మాట్లాడతాడు. 1-2 సందర్భాల్లో కలుసుకున్నాం. అంటే మామూలుగా పెళ్ళి, మన గిరి సంఘి వారి పెళ్ళి, అలా కోగంటి విజయలక్ష్మి గారి డ్యాన్స్ ప్రోగ్రాంలో ఎప్పుడో కలుసుకున్నాం. ఆయనకి లక్షలాది మంది కలుసుకుంటే వాళ్ళు గుర్తుంటారా? బట్ దీన్ని ఎప్పటికప్పుడు చిరంజీవి గారిని నేను ఆయన తాలూకు వ్యక్తిత్వాన్ని సపోర్ట్ చేస్తున్నా. ఇప్పుడు నిజంగా సైరా నరసింహారెడ్డి సినిమా దెబ్బతిన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది, ఏడుపు వచ్చింది. తెలుగు ప్రజలు మీకు అసలు బుద్ధి లేదా? చాలా బాగుంటుంది సార్. సరే సైరా నరసింహారెడ్డి అనే సినిమాని బతికించుకుంటారా, ఆయన ప్రాణాలు ఇచ్చి మరి చేశాడు అని అంతగా నేను చెప్పానమాట. అలాగే చిరంజీవి ఇండస్ట్రీకి పెద్ద ఎవరనే ఒక సందర్భం వచ్చింది. ఇండస్ట్రీకి పెద్ద ఎవరు? డెఫినెట్గా 100% చిరంజీవే పెద్ద. ఎవరైనా అనుకుంటున్నారా? అనుకోవడానికి గుండె ధైర్యం కావాలి కదా. అని మొత్తం ఎందుకు చిరంజీవి పెద్దో నేను చెప్పా, అలా చెప్తూనే ఉన్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు పెద్దగా ఉన్నారు, బాగానే ఉంది, మంచి కథలు. మరి మీ వయసు, మీకంటే పెద్ద వయసులో ఎన్టీ రామారావు గారు కొండవీటి సింహం చేయలేదు, జస్టిస్ చౌదరి చేయలేదు, చంద్రశేఖరుడు చేయలేదు, నా దేశం చేయలేదు, అడుగురాముడు చేయలేదు, అన్ని హిట్లే. అలా చేయండి, అలా స్టోరీలు ఎంపిక చేసుకోండి. అలా చేసుకుంటే నిజంగా ఒక చిరంజీవి గారంటే ఒక అభిమానం ఉన్న ఆత్మీయత ఉన్నటువంటి సంక్రాంతిలో నేను గౌరవం. కలెక్షన్ కింగ్ మెగాస్టార్ గారు అంటారు. డెఫినెట్గా. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.